మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఇలాపురం ఆముతాండాకు చెందిన ఇస్లావత్ శ్రీనివాస్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన కుమారుడు రిత్విక్ కు పుట్టు వెంట్రుకలు నల్గొండ జిల్లా బుడియాబాపు గుడిలో ఇవ్వాల్సి ఉండటంతో ఈ నెల 13న ఆయన తన తల్లి, ఇద్దరు పిల్లలు, అత్త, బావమర్దిని వెంటబెట్టుకుని తన ఆటోలో అక్కడకు చేరుకున్నాడు. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టాడు. కాస్తంత చీకటి పడే సమయానికి వారి ఆటో మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి అర్బన్ పార్క్ సమీపానికి చేరుకుంది. అప్పుడే ఓ భయంకరమైన దుర్ఘటన జరిగిపోయింది. ఈ మార్గంలో కొత్తగూడ గుంజేడు మండలం ముసలమ్మ గుడికి చెందిన తిరుపతి అనే ఓ వైద్యుడు తన మిత్రులతో కలిసి కారులో అత్యంత వేగంగా ప్రయాణిస్తూ వచ్చి శ్రీనివాస్ నడుపుతున్న ఆటోను ఢీకొన్నాడు. దీంతో ఆటో ఒక్కసారిగా తిరగబడిపోయింది. కారు రోడ్డుకో సైడ్ కి వెళ్లిపోయి ఓ రాయిని ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ శ్రీనుతో పాటు ఆయన తల్లి, ఆయన ఇద్దరు బిడ్డలు, కుమారుడు రిత్విక్, కుమార్తె రిత్విక ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలేశారు. శ్రీనివాస్ అత్త శాంతి, బావమర్ది సర్దార్ కు తీవ్ర గాయాలయ్యాయి. అటు కారులో ప్రయాణిస్తున్న డాక్టర్ తిరుపతితో పాటు అతని మిత్రులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం కారు అత్యంత వేగంగా వచ్చి ఆటోను ఢీకొన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.